లోకి వెళ్దాం. ఇవాళ బిగ్ 7లో ఫైల్ క్లియరెన్స్లో వేగం, పాలనలో పారదర్శకత, నిర్ణయాల్లో నిష్పక్షపాత వైఖరే ఓ జిల్లాపై కలెక్టర్ మార్క్ని తెలియజేస్తుంది. వినూత్న కార్యక్రమాలతో జిల్లాకు అవసరమైన మార్పులు తీసుకురావడమే వారి పనితీరుకు నిదర్శనం. మరి నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పనితీరు ఎలా ఉంది? ఆ ప్రాంతం రూపురేఖలు మార్చేందుకు ఆవిడ చేపట్టిన వినూత్న కార్యక్రమాలు ఏంటి? గడిచిన ఏడాదిన్నరలో సీఎం సొంత జిల్లాలో సిక్తా పట్నాయక్ తెచ్చిన మార్పేంటి చూద్దాం. ఐఏఎస్ సిక్తా పట్నాయక్ 2024 జూన్లో నారాయణపేట కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆవిడ నల్గొండలో ట్రైనీ కలెక్టర్గా, బోధన్ సబ్ కలెక్టర్గా, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్గా, పెద్దపల్లి, హన్మకొండ, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్గానూ పనిచేశారు. నారాయణపేట కలెక్టర్గా సిక్తా పట్నాయక్ పనితీరు ఎలా ఉంది? సిక్తా పట్నాయక్ తన బాధ్యతల్ని నిర్వర్తిస్తూ ప్రజల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తూ పారదర్శకంగా పరిపాలన చేస్తూ జిల్లాలో మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రజారోగ్యం, వైద్యంపై ఆమె ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు అందుతోన్న ఆహారం నాణ్యతపైన ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందుతున్నాయా లేదా అనే అంశాలపై రెగ్యులర్ గా అధికారులతో రివ్యూలు నిర్వహిస్తున్నారు. తరచుగా ఏదో ఒక హాస్టల్ కు వెళ్లి ఆకస్మికంగా తనిఖీ చేస్తుంటారు. అంగన్వాడీలను సందర్శిస్తూ గర్భిణీలకు అందుతోన్న వైద్య సేవలు, పౌష్టికాహారంపై దృష్టి సారించారు. సీఎం సొంత నియోజకవర్గంలోని మద్దూరు మండలాన్ని భూభారతి పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టేందుకు ఎంపిక చేశారు. అక్కడ రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యల పరిష్కారానికి నిత్యం అధికారులతో మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. అవసరమైతే ఆవిడే నేరుగా వెళ్లి భూ సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. కలెక్టర్గా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి? నారాయణపేట కలెక్టర్గా సిక్తా పట్నాయక్ తన మార్క్ కనిపించేలా జిల్లాలో ఎలాంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టలేదు. ప్రజలతో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? నారాయణపేట కలెక్టర్గా సిక్తా పట్నాయక్ వచ్చాక సమస్యల పరిష్కారంలో వేగం పెరిగిందని జిల్లా ప్రజలు చెప్తున్నారు. ముఖ్యంగా ఆవిడకు ఉన్న అనుభవం, మాట తీరు, ప్రజలకు కేటాయించే సమయమే ఆవిడ్ని జనానికి దగ్గర చేసిందంటున్నారు. ఓ మహిళగా మిగతా మహిళల అభ్యున్నతి కోసం ఆమె తీసుకుంటున్న నిర్ణయాల పట్ల మహిళా సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకుల నిర్వహణపై నిత్యం డ్వాక్రా మహిళల్ని కలుస్తుంటారు. అనేక జిల్లాల్లో పనిచేసిన అనుభవంతో ప్రజా సమస్యల్ని పరిష్కరించగలుగుతున్నారు. ఫైల్ క్లియరెన్స్ ఎలా ఉంది? నారాయణపేట జిల్లాలోనే సీఎం సొంత నియోజకవర్గం కొడంగలుంది. జిల్లాలో ఏం జరిగినా స్టేట్ మొత్తం హాట్ టాపిక్ గా మారుతుంది. అందువల్ల ఓవైపు ప్రజా పాలనపై దృష్టి సారిస్తూ అభివృద్ధి పనులకు సంబంధించిన ఏ ఫైల్ పెండింగ్ లేకుండా చూసుకుంటున్నారు కలెక్టర్ సిక్తా పట్నాయక్. జిల్లాలో ఎక్కడైనా పెండింగ్ సమస్యలు ఉన్నట్లు తెలిస్తే వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని చెప్తున్నారు. గతంలో పెండింగ్ లో ఉన్న ఫైల్ని కూడా క్లియర్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఓవరాల్ గా కలెక్టర్ రేటింగ్: కలెక్టర్ పనితీరు 4/5, వినూత్న కార్యక్రమాలు 1/5, ప్రజలతో సత్సంబంధాలు 3/5, ఫైల్ క్లియరెన్స్ 4/5. తన పనితీరు, వినూత్న ఆలోచనలతో జిల్లా పాలనలో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు కలెక్టర్ సిక్తా పట్నాయక్. ప్రభుత్వ సేవల్ని ప్రజలకు చేరువ చేసేందుకు ఆవిడ ప్రయత్నిస్తున్నారు. పరిపాలనలో పారదర్శకతను పాటిస్తూనే జిల్లా అభివృద్ధిపై ఫోకస్ చేస్తున్నారు. అందువల్లే బిగ్ టీవీ సర్వేలో ప్రజాభిప్రాయం మేరకు ఆమె పనితీరుకు తగ్గ మార్కులు పడ్డాయి.